జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగు బ్లాగ్స్ అఫీషియల్ ఛానల్. గత వీడియో బాల్క తీర్థ బన్గంగా చూపించాను కదా. అయితే ఈరోజు వీడియోలో సోమనాథ్లో ఉన్న రామాలయం చూపించబోతున్నాను. అలాగే పరశురాముల వారు తపస్సు చేసిన ప్రదేశం కూడా చూపించబోతున్నాను. వీడియో చూసేయండి. ఒకవేళ కనుక మీరు బన్గంగా తీర్థం బాల్క తీర్థ వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఇప్పుడే చూసేయండి. ఇవి చూసినట్టయితే సోమనాథ్కి వచ్చే బస్సులన్నీ ఇక్కడే అవుతాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ప్రైవేట్ బస్సులు కానివ్వండి, గవర్నమెంట్ బస్సులు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ క్యాబ్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడే పార్క్ చేస్తారు. అక్కడ ఎగురుతున్న జెండా కనిపిస్తుంది కదా, అదే సోమనాథ్లో ఉన్న శ్రీరామాలయం. ఆ దేవాలయం వెనకాలనే పరశురాముల వారు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో మొత్తం గాలి సౌండ్ వినిపిస్తుంది కదా, అది అంతంతా సముద్ర ఘోష సౌండ్ అండి. ఎందుకంటే దేవాలయం వెనకాల కొంచెం దూరంలో సముద్రం ఉంది. ఈ రోడ్డు పట్టుకుని నేరుగా వెళ్తే మనం సోమనాథ్ ఆలయంకి వెళ్ళిపోవచ్చు. దూరంగా కనిపిస్తున్న గోపురం ఉంది కదా, అదే సోమనాథ్ దేవాలయం గోపురం. రామాలయంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ ప్రదేశంలో విశిష్టత ఏంటంటే పరశురాములు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి విశిష్టత. ఈ రామాలయం కొంతకాలం క్రితమే కట్టారని చెప్తున్నారు. ఈ దేవాలయ దర్శనం చేసుకోవాలంటే ఎలాంటి టికెట్ ఛార్జెస్ ఏమీ లేవు, ఫ్రీగానే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీరు చెప్పుల్స్ కూడా బయటనే విడిచేయాలి, ఎలాంటి ఛార్జెస్ లేవు, ఫ్రీగా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవాలయం ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మెట్లకి పైకి వెళ్ళాలి. కింద వచ్చేసి ఏదో ఆడిటోరియం హాల్ ఉంది. రేపు మెట్లెక్కాలంటే ఏముంది కానీ సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా శ్రీరాముల వారు దర్శనం ఇస్తారు. దర్శనం చేసుకోండి. అలాగే అటు పక్క చూసినట్టయితే హనుమంతుల వారు, ఇటు పక్క చూసినట్టయితే వినాయకుల వారు మాకు దర్శనం ఇస్తారు. దర్శనం చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే కొంతమంది పిల్లలు రామకోటి రాస్తున్నారు. మీరు కూడా కావాలంటే రామకోటి రాసుకోవచ్చు. అయ్యో తెలుగు భాష కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, లేకపోతే సంస్కృతం, హిందీ కానివ్వండి, మీకు వచ్చిన భాషలో రాసుకోవచ్చు. మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు రాయవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి సోమనాథ్ ట్రస్ట్ ద్వారా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. డొనేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కావాలంటే డొనేషన్స్ చేయవచ్చు. అందాల రాముడు అందువలన దేవుడు అని చెప్పి ఊరికి అన్నారండి. ఎంత బాగున్నారో చూడండి శ్రీరాముల వారు. విఘ్నాలకు అధిపతి వినాయకుడు, అలాగే మహాబలి ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇస్తారు. దర్శనం చేసుకోండి. నేను కూడా రామకోటి రాద్దామని చెప్పేసి నీ బుక్ ముందు కూర్చున్నాను. రామకోటి రాశాను కాకపోతే హిందీ భాషలో రాసి వెళ్ళాను. ఈ రామకోటి కార్యక్రమము టెంపుల్లో నడుపుతున్నారండి. ఇష్టమున్న ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా 11 సార్లు 108 సార్లు రామకోటి రాసి వెళ్తున్నారు. మీరు కూడా ఖచ్చితంగా వస్తే రామకోటి రాసి వెళ్ళండి. అండ్ అలా మీరు దర్శనం చేసుకొని బయటకు వస్తే వివిధ రకాల వినాయకులు మీకు దర్శనం ఇస్తారు. దర్శనం చేసుకోండి.
ఈ గుడి నుండి మీరు చూసినట్టయితే వెనకాల అరేబియన్ మహాసముద్రం కనిపిస్తుంది, అలాగే ఒక పార్వతీ అమ్మవారి దేవాలయం కూడా కనిపిస్తుంది, దూరంగా ఉన్నది. ఒకవేళ మీరు కనుక ఆకలేస్తే ఏమైనా తినాలనుకుంటే పక్కనే చిన్న హోటల్ ఉందండి, కిందికి దిగేసి తినవచ్చు. శ్రీరాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి దిగాలండి. కిందికి దిగి వెనకాల ఇంకో చిన్న ఆలయం ఉంది. ఆ ఆలయం ప్రదేశంలోనే పరశురాముల వారు తపస్సు చేసిన ప్రదేశం ఉంది, వెళ్ళి చూద్దాం. पता नहीं क्या बोलते कुछ तीर्थ है भैया, वो क्या है? परशुराम का मंदिर, परशुराम का मंदिर. ఇక్కడ చూసుకున్నట్టయితే మొదట్లో మనకి మహాశివుడు దర్శనం ఇస్తాడు, దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ చిన్న నీటి గుండం కూడా ఉంది. ఇందాక ఒక నీటి గుండం చూశారు కదా, ఇది ఇంకో నీటి గుండం అండి. ఈ నీటి గుండంకి ఎదురుగానే 3 శివలింగాలు ఉన్నాయి, దర్శనం చేసుకోండి. పరశురాముడి యొక్క గురువు ఎవరో కాదండి, సాక్షాత్ మహాశివుడే. అందుకనే ఇక్కడ 3 శివలింగాలు ప్రతిష్ఠించారు. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పరశురాముల వారి మూర్తి ఉంది, దర్శనం చేసుకోండి. అలాగే పక్కన వెపన్ అయిన గండ్రగుడ్డలి కూడా ఉంది. మహాభారతంలో 21 సార్లు క్షత్రియ సంహారం చేసిన తర్వాత పాప ప్రక్షాళన కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చెప్తుంటారు. సాధారణంగా మనకి శ్రీరాముల గురించి, శ్రీకృష్ణ గురించి తెలుసు, కానీ పరశురాముల గురించి ఎక్కువ మంది తెలియదండి. శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒక అవతారమే పరశురామ అవతారం. మనకి తెలిసిన 4 యుగాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కానీ ఈయన అన్ని యుగాల్లో ఉన్న మహాపురుషుడు అండి. ప్రస్తుతం కలికాలంలో కూడా ఉన్నారు ఈయన. రాబోయే విష్ణు అవతారమైన కల్కి భగవానుడికి యుద్ధ విద్యను నేర్పించేది ఈయనే అండి. అలాగే మనం చూస్తున్న కేరళ ఉంది కదా, కేరళ రాష్ట్రాన్ని కూడా పుట్టించింది ఈయనే. అందుకే కేరళని పరశురామ క్షేత్రం కూడా పిలుస్తుంటారు. అలాగే మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అయిన కలరీ పట్టు ఉంది కదా, దాన్ని కూడా పుట్టించింది ఇతనే. మీకు ఇంకో విశిష్టత చూపించడం మర్చిపోయానండి. మనం ఆలయం ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే పురాతనమైన సూర్యనారాయణ మూర్తి ఉందండి, చూపిస్తాను వీడియో ఎండింగ్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై హింద్. ఇందాక చెప్పిన పురాతన సూర్యనారాయణ మూర్తి ఇదే అండి, దర్శనం చేసుకోండి. ఇలాంటివి అరుదుగా మన దేశంలో 6 ఉన్నాయంట, అందులో ఇదొకటి.